కోచింగ్ ఇన్స్టిట్యూట్. దిస్ ఈజ్ అశోక్ కుమార్. ఈరోజు 10th క్లాస్కి సంబంధించి పేపర్ 1 సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్ కి సంబంధించినటువంటి సెక్షన్ 1లో ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 1లో ఫస్ట్ క్వశ్చన్, ఏ మెగ్నీషియం రిబ్బన్ ఈజ్ బర్న్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ టు గివ్ మెగ్నీషియం ఆక్సైడ్. సో రీరైట్ ద అబౌవ్ రియాక్షన్ యాజ్ కెమికల్ ఈక్వేషన్. ఈ ఇచ్చిన ఈ రియాక్షన్ని మనం కెమికల్ ఈక్వేషన్ రాయాలి. ఇక్కడ ఏమి, మెగ్నీషియం రిబ్బన్ అంటే మెగ్నీషియం అనే మెటల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి తర్వాత మనకు ఆ మెగ్నీషియం ఆక్సైడ్ ఫార్మ్ అయింది. సో అది ఈక్వేషన్ ఫార్మ్లో చేయాలంటే మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ ఈజ్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం ఆక్సైడ్. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ ఈక్వేషన్ చేసినప్పుడు ఆక్సిజన్ 2 ఆటమ్స్, ఇక్కడ 1 ఆటమ్ ఉంది. సో ఇక్కడ 2 పెట్టినట్లయితే 2 మెగ్నీషియం 2 ఆక్సిజన్ ఆటమ్స్. ఓకే, ఇక్కడ ఆక్సిజన్ 2 ఉన్నాయి, మెగ్నీషియం 1 ఉంది కాబట్టి ఇక్కడ 2 పెడితే బ్యాలెన్స్ ఈక్వేషన్ 2Mg plus O2 is gives rise to 2MgO. ఓకే, సెకండ్ క్వశ్చన్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అన్ యాసిడ్. యాసిడ్ కి ఒక ఎగ్జాంపుల్ అంటే ఏదైనా రాయొచ్చు అన్నమాట. మనం రాస్తాము హైడ్రోక్లోరిక్ యాసిడ్ రాస్తాము, లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఏదైనా ఎగ్జాంపుల్ గా రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ది pH వాల్యూ ఆఫ్ ద సొల్యూషన్ ఇస్ 10. వాట్ ఈస్ ఇట్స్ కలర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్. మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఏ కలర్ లో ఉంటుంది? జనరల్ గా yellow. సో yellow కలర్ లో ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ప్రపోజ్ ఏ మెథడ్ టు ఎక్స్ట్రాక్ట్ ఏ హైలీ రియాక్టివ్ మెటల్ ఫ్రమ్ ఇట్స్ ఓర్. దాని ఓర్ నుంచి హైలీ రియాక్ట్ అయ్యే మెటల్ దేన్ని ఏ మెథడ్లో చేస్తామంటాం? హైలీ రియాక్టివ్ మెటల్స్ ఎగ్జాంపుల్ ఆల్కాలీ మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ఓర్స్ బై ఎలక్ట్రోలిటిక్ రిడక్షన్. సో ఆఫ్ ది molten chlorides or oxides. So answer is highly metals are alkali metals అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 5, which of the following hydrocarbon undergoes addition reaction? ఇందులో C2H6, C3H8, CH4, C3H6. సో ఇందులో హైడ్రోకార్బన్ అండర్గోస్ అడిషన్ రియాక్షన్ అంటే C3H6 ఆన్సర్, డి ఆన్సర్. C3H6 అంటే ప్రొపేన్ అన్నమాట. ప్రొపేన్ అండర్గోస్ అడిషన్ రియాక్షన్, undergoes in addition reaction. Okay, next question, sixth question, the radius of curvature of a spherical mirror is given as 20 centimeters. Then determine its focal length. So focal length formula F is equals to radius by 2. F is equals to radius by 2. Radius given 20 centimeters. So 20 by 2. So then cancellation 2 ones are 2 tens are 100. 2 tens are 20. So 10 centimeters is focal length. Next, seventh question. The change in focal length of eye lens is caused by the action of the dash in human eye. So the change of focal length of eye lens caused by the action of the dash in human అంటే oilary muscles. So answer oilary muscles. Next, last question, 2 ohms 4 ohms resistors are connected in series. What will be the resultant resistance? So resultant resistance అంటే మీకు ఫోకల్ లెన్స్ వరుసన ఏమన్నాయి, 2 ohms plus 6 ohms 4 ohms. So 2 plus 4 is 6 ohms. This is resultant resistant. Yes, వెల్కమ్ టు విశ్వం కోచింగ్ ఇన్స్టిట్యూట్. దిస్ ఇస్ అశోక్ కుమార్. ఈరోజు
జనరల్ సైన్స్ పేపర్ 2కి సంబంధించి అంటే బయాలజికల్ సైన్స్కి సంబంధించిన 1 మార్క్ క్వశ్చన్స్ సెక్షన్ 1లో ఉన్నవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్, నేమ్ ద హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోటోట్రాపిజం ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో ఫోటోట్రాపిజంకి కారకమయ్యే హార్మోన్ ఏది అంటే ఆక్సిన్. నెక్స్ట్, రైట్ ఎ స్లోగన్ టు స్టాప్ ఫీమేల్ ఫోయిటిసైడ్. ఫీమేల్ ఫోయిటిసైడ్ అంటే భ్రూణ హత్యలు నిర్మూలించడానికి ఒక స్లోగన్ రాయని చెప్పారు. దీనికి ఏ స్లోగన్ రాసామంటే సేవ్ గర్ల్ చైల్డ్ సెలబ్రేట్ లైఫ్ టు స్టాప్ ఫీమేల్ ఫోయిటిసైడ్. భ్రూణ హత్యలను కాపాడడానికి ఈ స్లోగన్. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ప్రోగెనీ ఈజ్ నోన్ యాజ్. పేరెంట్స్ నుంచి పిల్లలకు వచ్చే లక్షణాలని ఆనువంశికత అంటాము. దాన్ని మనం ఇంగ్లీష్లో హెరిడిటీ అంటాం. హెరిడిటీ. నెక్స్ట్, హెరిడిటీ హియర్ ఆల్సో. నెక్స్ట్, ఆయిల్ ఫ్యాక్టరీ రెసిప్టర్స్ డిటెక్ట్. ఆయిల్ ఫ్యాక్టరీల నుంచి అంటే నూనె కర్మాగారాల నుంచి మనకి ఏమొస్తుంది బయటకు అంటే టచా, టేస్టా, స్మెల్లా. లైట్ అంటే టేస్ట్, స్మెల్ వస్తుంది ఫ్యాక్టరీ నుంచి. నెక్స్ట్, ఇక్కడ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ద గివెన్ పిక్చర్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ పిక్చర్. ఈ పిక్చర్లో ఒక సెల్ ఉంది. ఫస్ట్ ఒక సెల్ ఇంకొంచెం పెద్దగా, ఆ సెల్ లోపల డివిజన్ కొద్దిగా ఎక్స్పాన్షన్ జరుగుతుంది. మళ్ళీ ఒక సెల్ టూ సెల్స్గా ఇక్కడ ఫార్మ్ అయింది. ఇక్కడ సెల్స్గా పూర్తిగా రావడానికి ఫార్మ్ అయింది. ఇక్కడ వచ్చేసరికి ఒక సెల్ని 2 సెల్స్గా సెపరేట్ అయిపోయినాయి. దీని ప్రాసెస్ ఏమంటామంటే బైనరీ ఫిషన్, ద్విధ విచ్చిత్తి అంటారు. బైనరీ ఫిషన్. ఓకే. నెక్స్ట్, 6th క్వశ్చన్, 2 species A and B live in the same environment. Species A shows a wide range of variations among its individuals. Species B has individuals with very similar traits. ఇక్కడ ఏమంటారు, which species is more likely to survive of the environment changes suddenly. ఈ రెండింటిలో ఎక్కువగా ఎన్విరాన్మెంట్ కి అనుకూలంగా ఉండే స్పీసీస్ ఏదంటే ఏనా బీనా అంటే ఏ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ అమాంగ్ ఇట్స్ ఇండివిజువల్స్ అన్నారు కాబట్టి స్పీసీస్ ఏ ఈజ్ ఆన్సర్. స్పీసీస్ ఏ ఈజ్ ఆన్సర్. సో ఈ వీడియోలో ఇప్పటి వరకు మనం ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్కి సంబంధించిన 1 మార్క్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you very much.